సంక్రాంతి వేళ తెలుగు లోగిళ్లన్నీ పిండి వంటలతో గుమగుమలాడుతున్నాయి. రకరకాల పిండి వంటలు తయారు చేస్తుంటారు. కానీ ప్రస్తుతం బయట దొరికే పిండి వంటలపైనే చాలా మంది ఆధారపడుతున్నారు. దీంతో విజయవాడలో దుకాణాలన్నీ కిటకిటలాడుతున్నాయి. సంక్రాంతి వేళ దూర ప్రాంతాల్లో స్థిరపడిపోయిన వారు కూడా సొంతూళ్లకు వచ్చి వేడుకలు నిర్వహించుకుంటారు. ఇంటికి వచ్చేవారికి పిండి వంటలు తయారు చేసి వడ్డించేవారు. చిన్నా పెద్ద అందరూ కలిసి పిండి వంటకాలు తయారు చేసేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. పిండి వంటలు చేసేవారు తక్కువైపోయారు. మార్కెట్లో దొరికే పిండి వంటలపైనే ఆధారపడుతున్నారు. నేతి అరిసెలు, చెక్కలు, నువ్వుల లడ్డూలు, కారబూందీలు, కజ్జికాయలు, సకినాలు ఇలా పలు రకాల పిండి వంటలు కొనుగోలు చేస్తున్నారు. దుకాణాల్లోనూ రుచికరమైన పిండి వంటకాలు దొరుకుతున్నాయని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ముందుగానే పిండి వంటలు చేసుకునే వాళ్ళము. ఇప్పుడు బిజీ లైఫ్ అయిపోవడం వల్ల, ఫ్యామిలీస్ వేరవడం వల్ల బయట స్వీట్ షాపుల్లో తీసుకోవాల్సి వస్తుంది. టైం లేక కొంచెం బిజీ అయిపోవడం వల్ల ఇక్కడే కొనుక్కొని వెళ్తున్నాం. పండగ అంటే మనం అంతకుముందు కుటుంబంతో కలిసి పిండి వంటలు చేసుకొని అంతా చేసుకొని టైం స్పెండ్ చేసేవాళ్ళం. బట్ ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఏంటంటే జాబ్స్ అన్ని వేరు వేరు ప్లేసులు చేస్తాం. మనం ఇంట్లో ఉండం. పండగకి ఎప్పుడో 1-2 రోజులు కలుస్తాం. అందరం కలిసి మళ్ళీ పిండి వంటలు చేసే అంత టైం కూడా లేదు ఇప్పుడున్న లైఫ్లో. ఎవరికి వాళ్ళు అందరూ సపరేట్ కుటుంబాలతో ఉంటున్నారు. సో ఇలా వచ్చినప్పుడు ఇలా స్వీట్స్ తీసుకొని ఇక ఇంటికి వెళ్ళి మనం బయట నుంచి అన్ని కొనుక్కొని ఇంట్లో చేసుకొని తినడం అట్లా అయిపోయింది ఈ లైఫ్లో. ఇప్పుడు అందరం కూర్చొని చేసుకునే వాళ్ళం. సిస్టర్స్, బ్రదర్స్, అమ్మమ్మ వాళ్ళు, అత్త వాళ్ళు అందరూ వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎవరు లేరు. ఇంకా ఎవరు బిజీ వాళ్ళది. రెడీమేడ్గా స్వీట్ షాప్కి వచ్చి తీసుకోవడం అయిపోతుంది. ఇంకా ఇప్పుడు ఎవరికి అంత ఓపిక లేవు కదా. అరిసెలు, లడ్డూలు, బాలుషాలు, ఇంకా మురుకులు తీసుకొని ఇంకా పండగని ఎంజాయ్ చేసి ఇంకా మళ్ళీ ఫెస్టివల్ అయిపోయాక ఇంకా తిరిగి రిటర్న్ హైదరాబాద్ వెళ్ళిపో. బిజీగా అరిసెలు చేస్తూ రంగురంగుల పిండి వంటలు తయారు చేస్తున్న వీరందరినీ చూస్తే పండగంతా ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది కదూ. ఇది విజయవాడలోని హోమ్ మేడ్ పిండి వంటల దుకాణం. ఇక్కడ అన్ని రకాల స్వీట్స్, హాట్ ఐటమ్స్తో సహా కావలసిన ఆర్డర్లు తీసుకుని వాళ్ల కళ్ల ముందే తయారు చేయటం వీరి ప్రత్యేకత. కావలసినవన్నీ అందుబాటులో ఉన్నందున దుకాణాలపైనే ఆధారపడుతున్నామని కొనుగోలుదారులు అంటున్నారు. బ్యాక్ లో అయితే అందరూ కలిసి పిండి వంటలన్నీ వండుకునేవాళ్ళు. ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే బిజీ లైఫ్, బిజీ స్కెడ్యూల్స్ వలన ఈ వండుకోవటం ఇవన్నీ చేయటం కుదరట్లేదు. సో నార్మల్గా ఇవన్నీ ఇక్కడ కలెక్ట్ చేసుకుని కొనుక్కొని తీసుకెళ్లి ఫ్యామిలీ లైఫ్లో వర్కౌట్ చేసి ఇక అవన్నీ ఇంకా ఫ్యామిలీకి స్ప్రెడ్ చేసుకుని తీసుకెళ్తా ఉంటున్నాం బికాస్ ఆఫ్ ద బిజీ లైఫ్. సో ఎప్పుడు వచ్చినా కానీ నాది మచిలీపట్నం ఇక్కడ కొంచెం బాగుంటుందని చెప్పి ఇక్కడికి వచ్చి నేను కలెక్ట్ చేసుకుని తీసుకెళ్తా ఉంటాను. ఇంతవరకు చిన్నప్పుడు రోజుల్లో అమ్మమ్మలు, అమ్మ వాళ్ళు ఒక పండగకి 3-4 రోజుల ముందు నుంచే చాలా హడావుడి చేస్తూ అన్నీ వండుతూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ అంతా మెకానిజం ఫీల్డ్ అయిపోయింది. ఈ బిజీ లైఫ్లో ఇప్పుడు అవన్నీ వండడం అవ్వట్లేదు. ఎవరు ఉద్యోగాల రీత్యా వాళ్ళు. సో ఇంకా బయటే తీసుకుందాము. కాకపోతే ఒక హోమ్ మేడ్తో చేసిన ఫ్లేవర్లో ఎక్కడ ఉంటాయి అని ఎంక్వైరీ చేస్తే ఇక్కడ ఉంటాయి, బాగున్నాయి అని చెప్పన్నారు. సో అందుకోసం అని చెప్పనే మేము ఇంకా ఇక్కడ తీసుకుందాం అని చెప్పని వచ్చామండి. ఇక్కడే చూసాను, చాలా మంది వచ్చి కూర్చుంటారు కదా, సరదాగా ఉంటుంది. ప్లస్ వీళ్ళని చూసినట్టు హ్యాపీగా ఉంటుంది. స్నాక్స్ కొనుక్కుని చాలా టేస్టీగా ఉంది. మా పిల్లలు చాలా ఇష్టమైన ఫుడ్ ఇక్కడైతే. అరిసెలు, చెక్కగారులు, చక్రాలు, గవ్వలు ఇలాంటివన్నీ ఆల్మోస్ట్ అన్ని ప్యాక్ చేసుకుని తీసుకు. కొనుగోలుదారుల అభిరుచికి అనుగుణంగా వివిధ రకాల పిండి వంటలను వ్యాపారులు తయారు చేయిస్తున్నారు. విదేశాల్లో స్థిరపడ్డవారు సైతం ఆర్డర్లు పెట్టి మరీ కొనుగోలు చేస్తున్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది పిండి వంటలకు డిమాండ్ పెరిగిందని దుకాణ యజమానులు చెబుతున్నారు. 15 సంవత్సరాల నుండి షాప్ ఉందండి. ఈ షాప్కి అన్ని క్వాలిటీతో సహా మొత్తం అన్ని మంచిగా పంపిస్తాము. యూఎస్ఏ పంపిస్తాము. సంక్రాంతి గారెల దగ్గర నుండి, బూరెల దగ్గర నుండి, పాల తాలికల దగ్గర నుండి అరిసెలు, కొబ్బరి బూరెలు మొత్తం A to Z అన్నీ మా దగ్గర నుండి అన్నీ స్పెషలేనండి. మా దగ్గర అందిస్తానికి కూడా అవకాశం లేకుండా పోతుంది. పండగ స్పెషల్లో అసలు ఖాళీ ఉండదండి. డిమాండ్ ఏంటంటే అరిసెలు, కొబ్బరి బూరెలు స్పెషల్. దానికి సంక్రాంతికి అరిసెలు అంటేనే బాగా వెళ్తాయండి. ప్రత్యేకంగా స్పెషల్గా తయారు చేస్తాం. పండగ ఆర్డర్లు వస్తాయండి. ఈ సంవత్సరం ఇంకా బాగుంది. మేము పండుగ సందర్భంగా అన్ని రకాల పిండి వంటలు బాగా చేస్తున్నామండి. మామూలుగా అంతకుముందు ఇంటికాడ వండుకునే వాళ్ళు కూడా వాళ్ళ మా దగ్గరికి వచ్చి తీసుకెళ్తున్నారు. అన్ని ఐటమ్స్, ఏ ఐటమ్స్ కావాలన్నా ఆ ఐటమ్స్ చేసి ఇస్తాము. ఆర్డర్ చెబితే ఇంకా ఎక్కువ చేసి పెడతాం మేము. అది మా దగ్గర క్వాలిటీ. ఈ పండగకి విదేశాల ఆర్డర్ కూడా ఇస్తామండి. వాళ్ళు కూడా వస్తారు, ఇస్తాం, పంపుతాం, అన్ని వాళ్ళు కూడా ఇచ్చేస్తాం. సంక్రాంతి అనగానే మన గుర్తొచ్చేది పిండి వంటలు. గతంలో కుటుంబ సమేతంగా బంధుమిత్రులతో కలిసి పండుగ 3 రోజుల ముందుగానే పిండి వంటలు చేసుకునేవాళ్ళు. కానీ బిజీ లైఫ్, ఉద్యోగరీత్యా ఇతర ప్రాంతాల్లో స్థిరపడడంతో ఇప్పుడు ఆ అవకాశం లేదు. దీంతో
ప్రజలందరూ రెడీమేడ్ వంటకాలపైన ఆధారపడుతున్నారు. దాన్ని గుర్తించిన వ్యాపారస్తులు ప్రత్యేకంగా పిండి వంటలు తయారు చేసి అందుబాటులో ఉంచుతున్నారు. పండగ మరి 2 రోజుల సమయం ఉండడంతో ఈ దుకాణాలు ప్రజలతో కిక్కిరిస్తున్నాయి. కెమెరామ్యాన్ ఎంఎస్తో కలిసి ఖజావలి, ఈటీవీ న్యూస్, విజయవాడ.